వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేషన్ తీసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్ర నలుమూలలకు యోగాను చేరవేసేందుకు యోగాంధ్ర. ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. రేషన్ షాప్ల పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా విద్యాధరపురంలో డీలర్ గురునాథం రేషన్ షాప్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష కార్డుదారులకు బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం. పేదలకు ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రేషన్ అందించాలన్న లక్ష్యంతోనే రేషన్ డిపోలను పునఃప్రారంభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. దివ్యాంగులు 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే రేషన్ అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను పునఃప్రారంభించడం జరిగిందని, రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా విద్యాధరపురంలో డీలర్ గురునాథం రేషన్ షాప్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష కార్డుదారులకు బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 957 రేషన్ షాపుల ద్వారా 5,97,243 కార్డుదారులకు 8,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసి దానిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, మొబైల్ ఫోన్ ద్వారా దీన్ని స్కాన్ చేసి రేషన్ సరఫరాపై కార్డుదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని అన్నారు. పంపిణీ చేసిన రేషన్ బియ్యం నాణ్యతను కార్డుల ద్వారా నుండి అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, రేషన్ షాప్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఎండియు వెహికల్స్ని రద్దు చేసి మళ్ళీ పాత విధానంలో రేషన్ డిపోల్లో కార్డుదారులకు రేషన్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వారు, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బళ్ళు అయితే జనాలు ఇబ్బంది పడుతున్నారు, పాత విధానంలో రేషన్ షాపును రేషన్ కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం వారు నిర్ణయించారు. వాళ్ళ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం 8:30కి మా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఓపెనింగ్ చేశారు మా షాప్ని. నా పేరు కోట గురునాథరావు, విద్యాధరపురం, విజయవాడ 12, షాప్ నెంబర్ 15. కార్డుదారులందరూ కూడా చాలా సంతోషంగా, ఏమండి బండి దగ్గర మాకు ఇబ్బందిగా ఉండి నిలబడి చాలాసేపు పట్టేది, మీ దగ్గరికి వస్తే 10 నిమిషాల్లో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చి తీసుకెళ్తున్నాము, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కార్డుదారులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత విధానం రద్దు చేసి మా చేతుల్లోకి మళ్ళీ పాత విధానం కొనసాగించినందుకు గవర్నమెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. థ్యాంక్ యూ. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక మీటర్లు బిగించాలని ఆదేశాలు ఇవ్వడం నమ్మక ద్రోహమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు విమర్శించారు. మోడీ ఆదేశాలను వైసీపీ తరహాలో కూటమి కూడా అదే బాటలో పయనిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని, ఆదాని సంస్థలతో ఒప్పందాలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు డి కాశీనాథ్ నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ఏపీ సిపిడిఎస్ఎల్ విడుదల చేసిన ఆదేశాల కాపీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివాస గృహాలకు ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు నిలిపివేయాలన్నారు. తొలి దశలో 41 లక్షల ఇళ్లకు మీటర్లు బిగించాలని, దశల వారీగా 2 కోట్ల కనెక్షన్లకు మీటర్లు అమర్చాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్గా మార్చుతుందని మండిపడ్డారు. విద్యుత్ పంపిణీ మొత్తాన్ని అదానికి కట్టబెట్టడానికి కుట్ర జరుగుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక అదే బాటలో పయనించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ నుండి అదానీ దోపిడీకి వ్యవస్థీకృత ఏర్పాట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను అడ్డుకుంటామని, ప్రజలతో కలిసి తిప్పికొడదామని సిపిఎం నేతలు స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ
తొలి వార్షికోత్సవంగా మరో కానుకని బీజేపీ, టీడీపీ, జనసేన, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఈ వార్షికోత్సవ కానుకని ఇంకో కానుకని ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి విద్యుత్ స్మార్ట్ మీటర్, అదానీ స్మార్ట్ మీటర్ ఇళ్ళకి బిగించడానికి ఆదేశాలు ఇచ్చారు. తొలి దశలో 41 లక్షల గృహాలకి రాష్ట్రమంతా మీటర్లు పెట్టబోతున్నారు. సిపిడిసిఎల్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారుగా 17 లక్షల మీటర్లు బిగించబోతూ ఉన్నారు. దీనికి సిపిడిసిఎల్ 29/5 మే 29వ తారీఖున ఆదేశాలు జారీ చేశారు. బహుశా వార్షికోత్సవం రోజున ప్రారంభిస్తారో ఇంకా ముందే ప్రారంభిస్తారో తెలియదు. ఇది ప్రతి ఇంటిలో స్మార్ట్ మీటర్ పేరుతో అదానీ బాంబు ప్రతి ఇంట్లో పెడుతున్నారు. అంటే ఇక దీర్ఘకాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిలో మీటర్ పెట్టడం, ప్రతి వ్యక్తిని దోపిడీ చేయటం, ప్రతిరోజు దోపిడీ చేయటం, ప్రతి గంటకి దోపిడీ చేయటం, ప్రతి రంగాన్ని దోపిడీ చేయటం, ఇది ఈ మీటర్ ద్వారా జరిగేటువంటి రాష్ట్రంలో ఏ వ్యక్తిని వదిలిపెట్టరు, ఏ ఇంటిని వదిలిపెట్టరు, ఏ సంస్థని వదిలిపెట్టరు. ఇది ఈ మీటర్ బిగించబోతున్నారు. ఇప్పటికే కార్యాలయాలకి పెట్టారు, వ్యాపార సంస్థలకి బిగించారు. నిన్నటి వరకు ఇది వ్యాపారానికి తప్ప ఇళ్లకు లేవని నమ్మబలికారు. ఇప్పుడు ప్రతి ఇంటికి పెట్టబోతున్నారు. అయితే మొదటి దశలో ఇళ్ళకి 41 లక్షలకి, ఇక ఆ తర్వాత మొత్తం ఇళ్ళకి దాదాపు 2 కోట్ల మంది వినియోగదారులకి ఈ స్మార్ట్ మీటర్లు ఆ ఇళ్లలోనూ సంస్థల్లోనూ బిగిస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే విద్యుత్ పంపిణీని ప్రైవేటు బడా కంపెనీలకి అప్పచెప్పటానికి ఇది తొలిమెట్టు. ఈ మీటర్ స్మార్ట్ మీటరే కాదు, ఈ మీటర్ వెనకాల ప్రైవేటీకరణ ఇందులో ఇమిడి ఉంది. ఆంధ్రప్రదేశ్ని నిన్నే మహానాడులో మాట్లాడారు. తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేయటంలో 6 శాసనాలని చెప్పారు అక్కడ. ఈ 6 శాసనాల్లో తెలుగువారి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయటం కాదు, అదానీ దోపిడీ. ఒక్క విజయవాడ నగరంలోనే 2,51,000 మీటర్లు విజయవాడ అర్బన్ సిటీ, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి 2,51,515 మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒక విజయవాడ అర్బన్ ప్రాంతానికే కాదు, రాష్ట్రం యావత్తు కూడా లక్షలాది మీటర్లని పెట్టేటువంటి దానికి, ముఖ్యంగా అమృత్ పథకం అని చెప్పనని వర్తించేటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసుకోవడానికి, పెట్టుకోవడానికి, పెట్టించడానికి సిద్ధపడతా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ గారిని, ఆ రోజు చెప్పింది ఏంటి మీరు, ఈరోజు మీరు చేస్తూ ఉన్నది ఏంటి? ఆ రోజు మీరు చెప్పింది మీటర్లు పగలగొట్టమని, ఈరోజు మీరు చెప్తా ఉంది మీటర్లు పెట్టుకోమని. ఏంటి మధ్యలో జరిగినటువంటి తేడా, జరిగినటువంటి పరిణామాలు ఏంటని చెప్పి అడుగుతున్నాం.
బాత్ మెట్రోలు పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి పెద్ద దెబ్బ. ఇది అదానీ కంపెనీని బాగు చేయడానికి, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ని బాగు చేయడానికి, జగన్ బెనామీ కంపెనీని బాగు చేయడానికి ఉద్దేశించబడినటువంటి మీటర్లు ఇవి పెట్టొద్దు, పెట్టించొద్దు, పగలగొట్టండి అని చెప్పనని బాబు కొడుకులు ఇద్దరు ఆనాడు చెప్పినటువంటిది. ఇంతలోనే ఏం జరిగిందని చెప్పి అడుగుతున్నాం. ఏంటి ఇందుట్లో ఉన్నటువంటి మతలం అంటే, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఏదైతే ఉందో జగన్ బెనామీ కంపెనీతో నీకు ఎన్నికల ఫండ్ ఇచ్చాడు కాబట్టి, నీకు ఎన్నికల్లో డబ్బులు ఇచ్చాడు కాబట్టి మీ బాబు కొడుకులిద్దరికీ మీటర్లు పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారా? ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు. ఈ శాసనాలని, రెడ్ బుక్లని, ఎల్లో బుక్లని ఈ కాదు, ముందు ఈ చూడండి, సూపర్ 6 చూడండి. నువ్వు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏంటో తెలుసుకోండి. మీరు చేసిన వాగ్దానాలు ఈరోజు కూడా అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు. సంవత్సర కాలం అవుతూ ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి. సంవత్సరంలో మీరేం చేశారో చెప్పండి అని చెప్పని అడుగుతున్నాం. శాతపత్రం రిలీజ్ చేయండి. ఒక్క పెన్షన్లు తప్ప ఇంకే విషయంలోనైనా మీరు ఒక ఇంచి కానీ అడుగు కానీ ముందుకేసినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పనని. పైపెచ్చు విద్యుత్ ఛార్జీలు పెంచడం, ట్రూ అప్ ఛార్జీలు పెంచడం, స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయడం, ఆస్తి పన్నులు పెంచడం, ఇది మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం. దీనికి తగినటువంటి రీతిలో స్పందించేటువంటి పరిస్థితులు ప్రజలు ఉన్నారు. తప్పనిసరిగా వెనక్కి తీసుకోకపోయినట్లయితే ఈ స్మార్ట్ మీటర్లని విజయవాడ నగరంలో సిపిఎంగా అడ్డుకుంటాం. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంట్లో పెడతానికి వచ్చినా సమాచారం కనుక వెంటనే ముందస్తుగానే తెలుసుకొని దాన్ని అడ్డగించేటువంటి దానికి ప్రయత్నం చేస్తాం. మీరేం చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పి ఈ సందర్భంగా తండ్రి కొడుకులిద్దరికీ కూటమి ప్రభుత్వానికి చెప్పదలిచాం. మీరు చెప్పిన పని మేము ఈరోజు చేయబోతా ఉన్నాం, చేస్తాం, మీరేం చేస్తారో చూడండి అని చెప్పని కూడా అడుగుతూ ఉన్నాం. అందుకని ఎప్పటికైనా సరే స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకోండి. అదానీ కంపెనీకి మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పనండి. అంటే మోడీ గారిని చూస్తే మీకు అదానీని చూస్తే మోడీకి భయం, మోడీని చూస్తే మీకు భయం అన్నట్టుగా ఉంది వాతావరణం. అందుకని అదానీ కంపెనీకి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చి అప్పజెప్పేటువంటి దానికి, కంపెనీకి లాభాలు చేకూర్చేటువంటి పద్ధతులు విడనాడి ప్రజోపయోగకరమైనటువంటి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రవేశపెడితే ప్రజలు హర్షిస్తారు, లేకపోతే చీకొడతారు. సంవత్సరంలోనే నీ మీద పెరుగుతూ ఉన్నటువంటి అసంతృప్తికి మరింత పెంచుకుంటూ పోతూ ఉన్నావు తప్ప తగ్గించుకునేటువంటి పరిస్థితి కనపడటంలా. భవిష్యత్తులో నీకు ఇది నష్టం అని చెప్పనేటువంటిది మీ ప్రభుత్వానికి నష్టం. ఇది ప్రజలకి మరింత నష్టం. నీ ప్రభుత్వానికి నష్టం అయితే పర్లా, నువ్వు ఉంటే ఉంటావు, లేకపోతే ఇంకొక ఆయన వస్తాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ప్రజలు, ప్రజానీకం పలు ఇబ్బందులకు గురిగా పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా సరే స్మార్ట్ మీటర్ల విషయాన్ని ఉపసంహరించండి, వెనక్కి తీసుకోండి. లేనట్లయితే జరగబోయే పరిణామాలకి మీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ద్వారా వేల కోట్లు దోచేశాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అందరినీ తన కన్నుసన్నలు నడిపించి జ్యుడిషియర్ని సైతం అవినీతితో భాగం చేశాడంటూ గాలి జనార్దన్ రెడ్డిని విమర్శించారు. జడ్జీలకు లంచాలు ఇస్తుండగా ఆనాటి అధికారులు పట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజ దొంగకు కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష అంటే చాలా తక్కువే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. బొట్టు పెట్టుకుని సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ తాగునీటి గురించి ఎందుకు మాట్లాడారంటూ ఆయన ప్రశ్నించారు. వెంకటరామయ్య గారు ఓకేనా? తమరు ఓకేనా అంటున్నా? ఓకే బ్రదర్. అదే మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా సరే చాలా జోష్లో చెప్పుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం భారతదేశానికి ఆదర్శం అనే పద్ధతుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది, జరగనిది, జరగబోయేది అన్నీ చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పుకోవడమే కాకుండా ఇప్పుడు దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొన్న మీటింగ్లో
చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోండి అనే పద్ధతిలో ఆయన ఈయన పొగుడుతున్నాడు. ఒకవైపు వీళ్ళిద్దరు కూడా దేశమంతా పొగుడుకుంటా ఉంటే బీబీసీ వాళ్ళేమో ప్రపంచమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి గాలి పీకుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఎంత అధ్వానంగా ఉంది అనే అంశం పైన బీబీసీ వాళ్ళు మన ఇండియాలోనే కాదు ప్రపంచమంతా కూడా దీన్ని వాళ్ళు ప్రచారంలో పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా పిల్లని వాళ్ళన్నా ఇక్కడ అమ్మాయిని నీళ్లు మోపిస్తారేమో అని వాళ్ళ పేరెంట్స్ భయపడుతున్నారు. ఇక్కడ నీళ్లు తాగడానికే దొరకవు సార్. ఇంటికి ఒకరు మనిషి నీళ్లు తొలగడానికి కంపల్సరీ నీళ్లు మోయడానికి ఒకరికి ఉండాల్సిందే సార్. ఈ ఆపరేషన్ చేసిన కడుపులు కదా బరువు ఎక్కువ లాగితే కడుపు నొప్పి వస్తుంది. నిజంగా ఈ నీళ్ళు జోహరాపురం గ్రామస్తులు తాగుతున్న నీళ్ళివి ఎంత మురిగ్గా కనిపిస్తున్నాయో చూడండి. కేవలం రంగుమారి మాత్రమే కాదు, చిన్న చిన్న పురుగులు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఒక్క జోహరాపురం మాత్రమే కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చాలా చోట్ల తాగునీటి కోసం ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జోహరాపురం ప్రజలకు ఊరు బయట ఉన్న ఈ ఒక్రేనిగుంట ఒక్కటే తాగునీటికి ఆధారం. బైకులు, తోపుడు బండ్లపై నీటిని తీసుకెళ్లే దృశ్యాలు ఇక్కడ నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ గ్రామాల్లో ప్రతి ఇంటికి ఓ తోపుడు బండి. బ్రదర్, బీబీసీ వారంటే వారు ఏం చేసినా సరే ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజ్లో కూడా వారు వరల్డ్ వైడ్గా ప్రచారం చేస్తారు. నేను మరి ఆ ప్రాంతంలో మాది కూడా అక్కడే కాబట్టి మా ఊరు చాలా దారుణం అన్నమాట. అసలు తాగడానికి నీళ్లు రావు, కొళాయిల్లో నీళ్లు రావు, 20 రోజులకి నెలకు ఒకసారి నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అది ఒండుమట్టి నీళ్ళు, అవన్నీ పొలాల్లో ఒండుమట్టితో వచ్చిన నీళ్లు వక్కిరేణి అంటారు. ఆ వక్కిరేణిలో ఆ నీళ్ళన్నీ తాగుతూ ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ పల్లెల్లో ఉంటే దాని గురించి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఎవరికి, ముఖ్యమంత్రి గారికి లేదు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మినిస్టరు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన బొట్టు పెట్టుకొని సనాతనవాదం గురించి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఏరే రాష్ట్రాల్లో కూడా సనాతనవాదం అంటా ఉన్నాడు, కానీ ఇక్కడ తాగునీళ్ళు గురించి ఆయన పట్టించుకోడు. ఇంకా ఏమనంటే తన సినిమాలు, ఆ సినిమా వాళ్ళపైన రిటర్న్ గిఫ్ట్లు అని చెప్పి లేదా సినిమా రేట్లకి ఎట్లా చేయాలనేది తప్పితే అది నీ వాళ్ళ తాగునీళ్ళ గురించి మీరు చేయడంలే. చంద్రబాబు గారు కూడా దానిపైన ఏమాత్రం కూడా శ్రద్ధ చూపడం లేదు. చంద్రబాబు గారు ఎంతసేపు ఉన్నా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద పథకాలు అన్నీ కూడా హైఫైగా ఆలోచిస్తున్నాడు తప్ప అరే గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు లేవు. 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ప్రజలు తాగునీళ్లు లేకుండా వాళ్ళందరూ కూడా ఒండుమట్టి నీళ్లు తాగుతూ ఉన్నారంటే దానికి ఎవరు సమాధానం చెప్పాలని నేను అడుగుతాను. పోన్లేండి, మీరు అది ఇంతకుముందు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో మహత్కార్యమైనటువంటి విషయమని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ స్పష్టం చేశారు. గత 4 ఏళ్లుగా నిరాశ్రయులకు అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఆకలి తీర్చడం గొప్ప విషయమన్నారు. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ 4వ వార్షికోత్సవ వేడుకలు వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రస్ట్ అధ్యక్షులు, వ్యవస్థాపక కార్యదర్శి గుండు దిలీప్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె శ్రవంతి రాయ్, ప్రముఖ కళా పోషకులు హాజరత్తయ్య గుప్తా, వంకదారు వాసుదేవరావు, గుడిపాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తూనుగుంట్ల శ్రీధర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నం సాయి సునీత, ట్రస్ట్ కార్యదర్శి పిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆకలి తీర్చడానికి మరి ఈరోజు పేద ప్రజల ఆకలి తీర్చడానికి గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వం వాటిని ఆపేసి పేద ప్రజలు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఆకలి అన్నం మహాప్రభు అనే వాళ్ళకి అన్నం లేకుండా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ టైంలోనే దిలీప్ గారు, వాసుదేవరావు గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి వారి సొంత నిధులతో వేడివేడిగా అన్నం కానివ్వండి, చపాతీ కానివ్వండి,
కూరలు కానివ్వండి, పేద ప్రజల కడుపు నింపడానికి రోడ్డు మీదకి వచ్చి 12 గంటల టైం పెట్టుకొని టైం కొట్టేంత వరకు ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని పనులు ఉన్నా కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ టైం ప్రకారం రోడ్డు మీదకి వచ్చి పేద ప్రజల ఆకలి నింపారు. అంతేకాకుండా మొన్న ఈ మధ్య విజయవాడని ముంచెత్తిన వరదల్లో కూడా ఎన్నో వేల మందికి అన్నదానాలు చేసి పుస్తకాల దానాలు చేసి ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలబడ్డ ఈ అన్న సంతర్పణ సమితి ట్రస్ట్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు 4వ వార్షికోత్సవం చేసుకుంటున్నారు. వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత మంది పేద ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ముందుకు సాగాలని, దీనికి సంబంధించి మేము అన్ని వేళలా కూడా వారికి అందుబాటులో ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు నా పేరు గుండి దిలీప్ అండి. నేను అన్న సంతర్పణ సమితి అధ్యక్షుడిని. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి గత 4 సంవత్సరాలుగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ పేరుతో ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తున్నాం. 50 మందికి రోజుకి మనం పెడదామన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజున 800 మందికి విజయవాడలో ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాం. అందులోనూ గవర్నమెంట్ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు 400 మందికి పేషెంట్లు అటెండర్స్కి మనం వాళ్ళకి రోజు ఎక్కడి నుంచో వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే దాదాపుగా వచ్చే వాళ్ళందరూ కూడా పేద వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వారికి మనం అన్నం పెట్టడం అనేది చాలా సంతృప్తికరంగా ఉంది. మరి మా 9 మందితో మొదలుపెట్టిన ఈ సంస్థ 250 మంది సభ్యులు ఉన్నారు, ఈ దాతలు ఉన్నారు. అందరి సహకారంతో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళి నిర్విఘ్నంగా నడిపిస్తున్నాము. మరి ఇంకా ఎక్కువ సేవలు పెంచాలన్న ఉద్దేశంతో ఒక శాశ్వత భవనం, అత్యాధునికమైన వంటశాల కట్టి ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయాలని ఈ ఆలోచనతో ఈ భవన నిర్మాణానికి పూనుకున్నాము. మరి ఇప్పుడు సింగనగర్ డిమార్ట్ ఎదురుగా 300 గజాలు భూమి సేకరించి ఇప్పుడు అక్కడి నుంచి భూమి నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేసి అక్కడి నుంచి ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము. మరి దీనికి దాతలందరూ కూడా సహకరించి మరి ఈరోజు వచ్చిన మా సంస్థకి అతిథులుగా వచ్చిన వారందరూ కూడా వారి ఇది ప్రకటించారు మాకు. సో చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల నగరాల కులస్తుల నిత్యాన్నదాన వసతి సత్రం ఫౌండర్ కార్యదర్శి కోరగంజి జగన్నాథరావు పాత్రుడు అన్నారు. రానున్న కాలంలో నగరాల కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేటలో శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ నగరాల కులస్తుల నిత్య అన్నదాన వసతి సత్రం కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ నగరాల కులస్తుల నిత్య అన్నదాన వసతి సత్రం ఫౌండర్ కార్యదర్శి కోరగంచి జగన్నాథరావు పాత్రుడు మాట్లాడుతూ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళ నగరాల కులస్తుల నిత్యాన్నదాన వసతి సత్రం కార్యాలయాన్ని నగరంలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. నగరాల కులస్తుల నిత్యాన్నదాన వసతి సత్రం కార్యక్రమాల నిర్మాణం కోసం 13 సంవత్సరాలుగా తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగర కులస్తులకు ఉన్నటువంటి కళ్యాణ మండపం అభివృద్ధికి నోచుకోలేదని, రానున్న కాలంలో 1,50,00,000 రూపాయలతో నగరాల కళ్యాణ మండపం అభివృద్ధికి పూనుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పాలక మండలి నగరాల కళ్యాణ మండపం అభివృద్ధికి నిర్వీర్యం చేశాయని, రాబోయే ఎన్నికలలో నూతన పాలక మండలిని ఏర్పాటు చేసి నగరాల కులస్తులను ఒక తాటిపైకి తెచ్చి నగరాల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. విజయవాడ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల కులస్తుల కోసం గత ప్రభుత్వంలో శ్రీశైలంలో నగరాల కులం ఉన్న కమ్యూనిటీకి సత్రం నిర్మించడానికి పర్మిషన్ తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి యొక్క కృషికి నిదర్శనగా దాన్ని ఈరోజు పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో దాని ఆఫీసు కోసం కొత్తపేట బ్రాహ్మణ వీధిలో ఈరోజు నూతనంగా బ్రాంచీ ఆఫీసు, శ్రీశైలం బ్రాంచీ ఆఫీసు ఓపెన్ చేయబడింది. ఇందువలన ఎవరైనా 50 మంది భక్తులు, స్నేహితులు, మిత్రులు అందరూ కూడా ఈ యొక్క సత్రంకి రూముల కోసం, కాటేజీల కోసం, డొనేషన్ల కోసం ఇవ్వడం కోసం ఈ కొత్తపేటలో నెహ్రూ సెంటర్లో ఉన్నటువంటి కార్యాలయానికి వచ్చి మాకు సహకరించవలసిందిగా మేము కోరుకుంటూ, అందులో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాల కులస్తులందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆ యొక్క సత్ర నిర్మాణం చేయడం జరిగింది. దానికి మిత్రులందరూ కూడా, స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా స్ఫూర్తిగా సహకరించారు. అందులో మొట్టమొదటిగా మరి ఫౌండర్ కార్యదర్శిగా నేను ఉంటూ దానికి మా కుటుంబీకుల ద్వారా, మా సోదరుల ద్వారా, మా సోదరుల ద్వారా, మిత్రుల ద్వారా మరి దాదాపుగా 3 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వినూత్న చరిత్రలోనే 8 నెలల్లోనే ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసుకొని త్వరలో రూములు కేటాయించడానికి సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ
మరి అందులో భాగంగానే భవిష్యత్తులో నగరాల కులస్తులకు సంబంధించినటువంటి అతిపెద్ద కళ్యాణ మండపం ఒకటి మరి విజయవాడలో ఉంది. అది 50 మందికి చెందింది. అందులో అవకాశం ఉన్నప్పటికి కూడా అనేక రకమైన వస్తువులు కల్పించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గత పాలక మండలి వారు దాన్ని కొద్దిగా మరి నిర్వీర్యం చేయడం జరిగింది. దాన్ని పునర్నిర్మాణం చేసి 1,50,00,000 రూపాయలతోటి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తానని నేను ఈ విధంగా తెలియపరుస్తూ రేపొద్దున భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కొంతమంది కులస్తులందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఏకగ్రీయంగా కానీ లేదా సమిష్టిగా కానీ ఒక నిర్ణయం తీసుకొని కొత్తగా కమిటీని ఏర్పరిచి ఆ యొక్క కళ్యాణ మండపాన్ని పూర్తి అత్యధిక హంగులతో ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియపరుస్తూ మరి నాతో పాటు అదే దేవాలయ కమిటీలో సీనియర్ సభ్యులైనటువంటి కామంతుల నరసింహరావు గారు మరి బెవర శ్రీనివాస్ గారు కూడా 4 మాటలు మాట్లాడుకుని దాని గురించి మాట్లాడడం నేను కోరుతూ ఉన్నాను. శ్రీశైల కమిటీ ఫౌండర్ కార్యదర్శి అయిన కొరగంజి జగన్నాథ పాత్రుడు గారు ఈ రోజున ఈ శ్రీశైలం ఆఫీస్ని ప్రారంభిస్తున్నారు. ఇది ఒక శ్రీశైలం ఆఫీస్ కిందే కాకుండా నగరాల సామాజిక వర్గానికి అన్ని రకాలుగా కూడా ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా తీర్చగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న మన జగన్నాథ పాత్రుడు గారు భవిష్యత్తులో కూడా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వారు కూడా మంచి వాళ్ళందరినీ కలుపుకొని మంచిగా కార్యక్రమాలు చేస్తూ అందరి సహాయ సహకారాలు అలాగే ఆయన కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకెళ్లాలని ఆ భగవంతుడు ఆయనకి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఏడాది గడిచినా ఒక పెన్షన్ తప్ప ఏ సంక్షేమ పథకం పేద ప్రజలకు అందలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయప్రదం చేయాలని కోరుతూ భవానీపురంలోని వైసీపీ నాయకులు కొనకల్ల విద్యాధర్రావు నివాసం నందు వైసీపీ పీఎస్సీ సభ్యులు, పశ్చిమ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూన్ 4వ తేదీన చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని పార్టీ కుటుంబ సభ్యులు జయప్రదం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం స్థానిక 40 డివిజన్లో గల బ్యాంక్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి నిరసన ర్యాలీ ప్రారంభమై ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శనగా వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. వెస్ట్ నియోజకవర్గంలోన మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యుల ఆధ్వర్యంలోన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జూన్ 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. ఆ వెన్నుపోటు దినాన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రజలతో మమేకమవుతూ ఒక ర్యాలీ కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేయని హామీలన్నిటి కూడా అమలు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసే మోసపు హామీలని ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో ఏదైతే 4వ తారీఖు నాడు జరిగే కార్యక్రమం పోస్టర్ రిలీజ్ని ఈరోజు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, రేపు జూన్ 4వ తారీఖు నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఒక పెన్షన్ తప్ప ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కష్టకాలంలో 2 ఏళ్ళు ఇబ్బందులు ఉన్నా కానీ
ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి ఇవ్వాలి, అమ్మఒడి ఇవ్వలేదు. రైతు భరోసా ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వలేదు. చేయూత ఇవ్వాలి, చేయూత ఇవ్వలేదు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీని క్లోజ్ చేశారు. పిల్లలకి కనీసం సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క పథకాన్ని ఆపేసి మేమేదో బాగా చేసేస్తున్నామని చెప్పి వాళ్ళకున్న మీడియా ద్వారా చెప్పుకోవడం తప్ప 1,50,000 కోట్లు అప్పు చేసి సంవత్సరానికి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా 1,50,000 కోట్లు అప్పు చేసిన గన్నుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అందుకనే రేపు 4వ తారీఖు నాడు ఎవరైతే సంక్షేమ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాది మందిలో ర్యాలీ చేసి ఆ యొక్క మెమరాండం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే చెప్పడానికి మాత్రం నీకు 15,000 అని, నీకు 18,000 అని చెప్పని, మీకు 20,000 అని చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇస్తే నేను 2 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇస్తే నేను 3 ఇస్తానని చెప్పని ప్రజలను నమ్మపలికి ఈ ప్రజల్ని మోసం. చౌక బియ్యం పక్కదారి పట్టకుండా ప్రజల కోరిక మేరకు మరల చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బియ్యం వద్దనుకునే వారికి ఆ బియ్యం ఖరీదు నేరుగా లబ్ధిదారులకు అందించాలని ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. ప్రభుత్వం బియ్యం కొని పేద ప్రజలకు ఉచితంగా అందజేస్తుందన్నారు. బియ్యానికి బదులుగా రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలను కూడా ప్రభుత్వం సరఫరా చేయాలని ఆలోచిస్తుందన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరంలోని 37వ డివిజన్ రాజుపేటలోని చౌకధరల దుకాణం నంబర్ 7ను మంత్రివర్యులు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి పునఃప్రారంభించి కార్డుదారులకు 5 కిలోల బియ్యం, 1/2 కిలో పంచదార, కిలో కందిపప్పు పంపిణీ చేశారు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన బోయిన సుశీల, గొడవర్తి మహాలక్ష్మి ఇండ్లకు మంత్రి కలెక్టర్, సంయుక్త కలెక్టర్తో కలిసి స్వయంగా వెళ్లారు. వృద్ధురాలు సుశీల అత్యోదయ అన్నా యోజన కార్డు కలిగి ఉండడంతో 35 కిలోల ఉచిత బియ్యము, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు పంపిణీ చేశారు. అనంతరం వారు మహాలక్ష్మికి 5 కిలోల బియ్యం, 1/2 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు పంపిణీ చేశారు. ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం చొప్పున కనీస అదనపు ప్రభుత్వం ఇస్తుందన్నారు. 1/2 కిలో పంచదార 17 రూపాయలకు, కిలో కందిపప్పు 67 రూపాయలకు అందిస్తున్నామన్నారు. గతంలో చౌక దుకాణాల డీలర్లు కూడా చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అలాగే 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి, దివ్యాంగులకు, మంచానికి పరిమితమైన వారికి సరుకులను వారి ఇంటి వద్దకే డీలర్ తీసుకొని వచ్చి అందజేస్తారని పేర్కొన్నారు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఓ పండగ వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే పాత పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి మళ్ళీ స్టోర్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అవ్వలేకపోతే 1 రోజు 2 రోజులు కూడా ఎక్స్ట్రా కూడా ఇస్తారు, దానికి ఏం ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా వాళ్ళకి కుదిరిన టైంలో వచ్చి తీసుకెళ్లే విధంగా స్టోర్లు ఉంటాయి. ఇదివరకు మనకు రోడ్ల మీదే పెట్టేవాళ్ళు, ఆ రోడ్ల మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన టయానికి వచ్చి ఆ ఎండలో నుంచొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇదివరకు గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇంటింటికి డెలివరీ ఇస్తామన్నారు. ఇంటింటికి కాదు కదా, నడి రోడ్డు మీద నుంచో పెట్టారు. మరి అది ఆ ప్రభుత్వం. మరి ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి అద్భుతమైన ఆలోచనతో ఆ రోజు ఎలక్షన్ ముందు ఒకటే మాట చెప్పారు, మేము రాగానే స్టోర్లని మళ్ళీ పునఃప్రారంభిస్తామని. ఖచ్చితంగా కూడా మరి 1వ తారీఖు నుంచి మరి స్టోర్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ విజయవాడ సిటీల్లో కొండ ప్రాంతాలు ఎక్కువ. మరి ఈ సిటీల్లోకి వచ్చేళ్ళకే మరి అక్కడ ఇళ్ళకెళ్ళి ఇచ్చే పరిస్థితి కాదు కదా. ఆ కొండ మీద వాళ్ళు రోజు వచ్చి దిగడం, ఇక్కడ బండిలో సరుకు లేకపోతే మళ్ళీ పైకి వెళ్ళడం. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళ కుదిరిన టైంలో వస్తారు, వాళ్ళు పనికి వెళ్ళే టైంలో వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. కొండ ప్రాంతాలు కనుక కొండ ప్రాంత ప్రజలు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అనే సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో మరి ఇవాళ
పండగ జరుపుకోబోతా ఉన్నారు. రేషన్ తీసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు పనిచేస్తాయని అన్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటికే రేషన్ పంపించేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63 మరియు 61 డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపులను ఆదివారం ప్రభుత్వవి మరియు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర పనులున్న వారికి ఎండలో నిలబెట్టి రేషన్ ఇచ్చిన పరిస్థితులు చోటు చేసుకున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. వాళ్ళందరూ ఇల్లు పిండి మనం ఎక్కడికో వెళ్ళిపోదాం. మనం రాసి ఈసారి మనం గవర్నమెంట్ ఇద్దామమ్మా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి పేదింటికి కంపల్సరీగా వచ్చింది. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇద్దామని చెప్పారు. అది కూడా వచ్చింది పక్కాగా. ఇస్తే మనం ఇంకా అలాగే రేషన్ షాప్ కూడా రేషన్ కూడా కరెక్ట్గానే వచ్చేస్తుంది. నెల నెల ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఫోన్ చేయండి. మన ప్రభుత్వం ఇబ్బందులు అంటూ ఉండవు సార్. బాబాయ్ చేయండి, మీరు కూడా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏమన్నా చేయండి. 115 రోజులుగా వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా జైల్లో ఉంచారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వంశీ మీద ఒక కేసు తర్వాత మరొకటి బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. చంద్రబాబు, లోకేష్ యముడి పాత్రలో ఉంటే సతీ సావిత్రిలాగా వంశీని ఆయన భార్య కాపాడుకుంటుందన్నారు. పేర్ని నాని న్యాయస్థానంపై నమ్మకంతో ఆమె పోరాడుతుందని పేర్ని నాని తెలిపారు. వంశీ బయటకు రావడం, గన్నవరం ప్రతి గడపకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఎప్పటికీ గన్నవరం నియోజకవర్గానికి వంశీనే నాయకత్వం వహిస్తారన్నారు పేర్ని నాని. కార్యకర్తలందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవటం, వారితో సంప్రదింపులు జరగటం. మేమందరం ఇక్కడికి వచ్చింది గన్నవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తాకు వస్తే, ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూస్తే, కార్యకర్తలు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇలా మేము ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా జెండా వదలం, వంశీని వదలం, జగన్ వదలం. ఈ మోసాలకి, దగాలకి, వంచనకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి తీరుతామని చెప్పినే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నిలదించే పరిస్థితి ఇవాళ ఇక్కడ కనపడుతుంది. రేపు 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో పాటుగా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అయి చేస్తాం, ఈ చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పిన అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఆ కూటమి కానీ ఇవాళ ఎంత దగా చేసినాయి. సంవత్సర క్రితం ఇదే 4వ తారీఖున గెలిచినటువంటి మోసాలు చెప్పి, మోసపు మాటలు చెప్పి గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో నాడు ఎన్టీ రామారావుకి ఎలా అయితే మోసపు నటనతో వెన్నుపోటు పొడిచాడో, ఇవాళ అరచేతిలో వైకుంఠం చెప్పించి, తేనె మాటలు చెప్పి, అబద్ధపు హామీలు చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి రోజు రాబోతుంది. కాబట్టి సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆ రోజున ఇవాళ ఎన్ని మోసాలు చేస్తే చేశాడు, కానీ ఎంత కిరాతకంగా పరిపాలిస్తున్నాడంటే, పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా, లేదా కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కట్టకుండా, అంటే భవిష్యత్ తరాల భవిష్యత్తుని నా కాల రాసేటువంటి తప్పుడు ఆలోచన చేస్తున్నాడు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. ఇవాళ ఇంకా రోడ్లు వేసావా, రోడ్లు వేయలేదా, ఈ మోసం చేసావా, ఉపాధి హామీ కూలీలకి డబ్బులు పడుతున్నాయా, పట్టలేదా, ఇలాంటివన్నీ పక్కన పెడితే పిల్లల చదువుల మీద కూడా ఇవాళ రాజకీయాలు చేసి ఆటలాడుకునేటువంటి పరిస్థితి. పిల్లలకి పరీక్ష రాయాలంటే అమ్మా బాబు అప్పులు చేసి తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండటం మనందరి దౌర్భాగ్యం. ఇటువంటి పాలకులు ఎన్నుకుంటాం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం కాకపోతే మరొకటి కాదనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. దానిలో భాగంగానే
యోగా మన ఘన వారసత్వ సంపదని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ టైం టేబుల్లో మొదటి అంశంగా చూసుకోవాలని ఏపీ జోన్గా ఎండీ కేవీఎన్ చక్రాధర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. యోగాంధ్ర మహోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా ఆయుష్ పర్యాటకం, వైద్య ఆరోగ్యం తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వీటీపీఎస్ భాగస్వామ్యంలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రాధర్ బాబు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీత, వివిధ శాఖల అధికారులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు యోగా ఔత్సాహకులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా చక్రాధర్ బాబు మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి చొరవ కారణంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ఇది దేశానికి గర్వకారణమన్నారు. రాష్ట్రం నలుమూలలా యోగా విశిష్టతను చేరవేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర మహోత్సవాలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ పి శివరామాంజనేయులు, యోగాంధ్ర నోడల్ అధికారులు డాక్టర్ ఎం సువాసిని, జిల్లా పర్యాటక అధికారి శిల్ప, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ వి రాణి, ఆయుష్ అధికారి డాక్టర్ రామత్లేహి, డాక్టర్ రత్న ప్రియదర్శిని, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై వెంకటేశ్వర్లు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, వీటీపీఎస్ ప్రతినిధులు సిహెచ్ వి రమణమూర్తి, పి అనురాధ, ఎస్సీలు, ఈఈలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ గారి జయంతిని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ఎలా అయితే ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటున్నాయో, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత 10 సంవత్సరాలుగా 21 జూన్ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 190 దేశాలు జరుపుకోవడం అనేది మన దేశానికి ఎంతో గర్వకారణం. ఇటువంటి అరుదైన గౌరవాన్ని దాదాపు 7 దశాబ్దాల తర్వాత మన దేశానికి దక్కింది. మరొక అంతర్జాతీయ దినోత్సవం భారతదేశ ఒక పారంపర్య సంపదను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ యోగాను ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినందుకు మనం అందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. వారిచ్చిన స్ఫూర్తితో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాంధ్ర అనే ఒక పిలుపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలల్లోనూ యోగాను మరింత విస్తృతంగా తెలియజేసేలా పిల్లలను, పెద్దలను అందరినూ ఐక్యం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం. 4 రోజుల పాటు జరుగుతున్న ఈ కృతిలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా మన వీటీపీఎస్ సిబ్బందిని అందరినీ కలుపుకుంటూ ఈరోజు ఇక్కడ ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణమ్మ నది ఒడ్డున పవిత్ర సంగమం దగ్గర ఇన్ని వేల మందితో యోగాసనాలు చేయించడం అనేది నిజంగా మా అందరికీ ఎంతో గర్వకారణం. ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు సిఈ, వీటీపీఎస్ మరియు వారి సిబ్బందికి అందరికీ కూడా వారందరి తరపున జిల్లా కలెక్టర్ గారికి, వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో జెన్కో ఎప్పుడూ కూడా ముందుంటుంది. అన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా సిఎస్ఆర్ రూపంలో జిల్లా యంత్రాంగంతో సమిష్టిగా పనిచేస్తూ ఇక్కడున్న ప్రజానికానికి మెరుగైన వాతావరణాన్ని అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెలుగులు నింపుతూ ముందుకు సాగుతున్నాం. ఈ సమ్మర్లో కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, మాకు ఎనర్జీ సెక్రటరీ గారు ఉన్నారు, వారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరసమైన ధరలకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందిస్తున్నాము. అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ ముందంజలో ఉంది. అటు ప్రసార నష్టాలను తగ్గించడంలో కానీ, ఇటు క్వాలిటీ పవర్ని అందించడంలో కానీ, ముఖ్యంగా రైతులందరికీ కూడా 9 గంటల పాటు ఉదయం పూట ఉచితంగా విద్యుత్ను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు విద్యుత్ శాఖ కూడా తమ వంతు సహాయం అందిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ సూర్యగారిను పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిందిగాను, ప్రతి రూఫ్ టాప్ మీద కూడా పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని అందిపుచ్చుకొని ఎలా అయితే ఉదయాన్నే మనం ప్రాతకాలం సూర్య నమస్కారాలు చేస్తామో, అలాగే ప్రతి ఇల్లు కూడా సూర్యగారిని అవలంబించుకొని ఒక్కొక్క ఇంటిని ఒక మినీ జనరేటర్గా మార్చాల్సిందిగా రానున్న 3-4 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఇళ్లకు ఇది అందించాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. దీనికి అందరూ సహకరించాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్ర 2025లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా
విస్తృతంగా యోగా కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డులో, ప్రతి నగరంలో జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి గ్రామాల్లో, వార్డులో పాటు టూరిస్ట్ స్పాట్స్లో కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పవిత్ర సంగమం ఇబ్రాహీంపట్నం ఫెర్రీఘాట్ దగ్గర ఉన్న పవిత్ర సంగమంలో వేలాది మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్క నెల కాలంలో మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించాలి. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కామన్ యోగా ప్రోటోకాల్ 45 నిమిషాల యోగా ప్రోటోకాల్ని వాళ్ళు నేర్పించి వాళ్ళు లైఫ్ లాంగ్ యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేసుకుంటూ వాళ్ళు మానసికంగా అలాగే దైహికంగా ఆనందంగా ఉండేలాగా, అలాగే వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరిగేలాగా, వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. దీనికోసం ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈరోజు జెమ్కో ఎండి గారు చక్రధర్ బాబు సార్ వచ్చారు. అలాగే వీటీపీఎస్ సిబ్బందులందరూ వచ్చి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాని నేర్చుకున్నారు. ఇలాగే మనము ఈ నెల మొత్తంగా ఈ కార్యక్రమం చేపట్టి అన్ని టూరిస్ట్ స్పాట్లో చేపట్టి, అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని, ఒకరోజు పోలీసు, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు ఉపాధి హామీ పథకం బెనిఫిషరీసు, ఒకరోజు ఆటో డ్రైవర్సు, ఈ టైపు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఆ పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసుకుంటే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి నా విన్నపం ఏంటంటే ఒకరోజు మీడియా వాళ్ళతో కూడా చేస్తున్నాము. సో మీడియా వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో కూడా చేశాము. సో మీ ద్వారా కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో ప్రాక్టీస్ చేయించండి. అలాగే మీరు మీ ఛానల్లో ద్వారా కూడా పబ్లిక్ దీని గురించి తెలియజేయండి. యోగా అంటే ఏదో ఋషిమునిలో ఏదో తపస్సు చేసేవాళ్ళు హిమాలయం చేసేదే కాదు. మనం ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. యోగా వే ఆఫ్ లైఫ్. యాక్చువల్లీ ఇది ఆరిజిన్ అయింది ఇండియాలో. ఈరోజు ఇండియాలో ఆరిజిన్ అయిన యోగా దాదాపుగా 70 కంట్రీస్లో వేరే చోట చేసుకుంటున్నారు. కానీ మనమే ఒకసారి మర్చిపోయామో అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదనే గౌరవ ప్రధానమంత్రి వర్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని యునైటెడ్ నేషన్స్ ద్వారా ఇది డిక్లేర్ చేయించారు 2014లో. అదైన తర్వాత ప్రతి సంవత్సరం ఇది చేయడం వస్తూ ఉంది. అది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నంకి వస్తున్నారు. జూన్ 21న పెద్ద ఎత్తున ఒక వరల్డ్ రికార్డ్ యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఒక వరల్డ్ రికార్డ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. ఇట్లా చేసి ప్రజల్ని మోటివేట్ చేసి ఈ యోగాలో మనం ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కలిపి మనకు విజన్ 2047 అచీవ్ చేయడానికి దోహదపడుతుంది, సమాజం బాగుంటుంది అని ఈ సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయండి. యోగాంధ్రాలో భాగంగా ప్రతి చోట యోగా చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ అవకాశం వాడుకొని యోగా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతాయి, అలాగే కుటుంబాలు బాగుంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు నిన్న చూస్తే మనకు 101 సెంటర్స్లో చేసాము. అంటే ఏంటి, ప్రతి సచివాలయంలో ప్రతి ఆఫీసెస్లో చేసాము. ఇంకా నంబర్ పెరగాలి నాకు, ఎందుకంటే నాకు ఉన్న సచివాలయం 605 సచివాలయం ఉన్నాయి. అంటే మినిమం 605 దగ్గర చేయాలి. అది ఒక్కొక్కటిగా పికప్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే మన విజయవాడ నగరంలో BRTS రోడ్ ఉందో అది యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసేసి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు అక్కడ యోగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఫెర్రీఘాట్ ఇబ్రాహీంపట్నంలో, అలాగే మన ఇబ్రాహీంపట్నం మండల ఆఫీస్లో కూడా చూస్తే అన్ని చోట చేస్తున్నాము. అంటే వచ్చే ఒక నెల కాలంలో ప్రతి ఆఫీసెస్లో జరుగుతుంది. ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ పార్క్లో కూడా చేయించడానికి ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. అదే ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేషన్ తీసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్ర నలుమూలలకు యోగాను చెరవేసేందుకు యోగాంధ్ర. ఏపీ జెన్కో ఎండీ KVN చక్రధర్ బాబు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా విద్యాధరపురంలో డీలర్ గురునాథం రేషన్ షాప్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష కార్డుదారులకు బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.